ఒకసారి ఫ్లోర్ మీద వాటర్ టోల్యూన్ రెండూ పడితే టోలిన్ చాలా త్వరగా డిసపియర్ అవుతున్నట్టు ఎందుకు కనిపిస్తుంది? అసలు బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉన్న టోలిన్ రూమ్ టెంపరేచర్లో ఎలా ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతుంది? ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. బాయిలింగ్ వేరు, ఇవాపరేషన్ వేరు. బాయిలింగ్ అనేది లిక్విడ్ మొత్తం లోపల వేపర్ బబుల్సే జరిగే ప్రాసెస్, కానీ ఇవాపరేషన్ అనేది కేవలం లిక్విడ్ సర్ఫేస్ దగ్గర జరుగుతుంది. అందుకే లిక్విడ్ బాయిల్ అవ్వకపోయినా రూమ్ టెంపరేచర్లోనే ఎవాపరేషన్ జరుగుతుంది. పర్ఫ్యూమ్ ని చేతిపై స్ప్రే చేస్తే అది బాయిల్ అవ్వకుండానే కొద్దిసేపట్లో డిసపియర్ అయిపోతుంది. అదే ఎవాపరేషన్. ఒక లిక్విడ్ లో ఉన్న అన్ని మాలిక్యూల్స్ కి ఒకే ఎనర్జీ ఉండదు. కొన్ని మాలిక్యూల్స్ కి కంపారిటివ్లీ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సర్ఫేస్ దగ్గర ఉన్న అలాంటి మాలిక్యూల్స్ లిక్విడ్ లోని ఇంటర్మోలిక్యులర్ అట్రాక్షన్స్ ని ఓవర్కమ్ చేసి లిక్విడ్ నుంచి బయటికి వచ్చి వేపర్ గా మారతాయి. అంటే మాలిక్యూల్ బయటికి రావడానికి ఇంటర్మోలిక్యులర్ అట్రాక్షన్ ని ఓవర్కమ్ చేయాలి. ఇక్కడే వాటర్ టోలిన్ మధ్య డిఫరెన్స్ వస్తుంది. వాటర్ మాలిక్యూల్స్ మధ్య స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అందుకే వాటర్ మాలిక్యూల్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవడానికి కంపారిటివ్లీ ఎక్కువ ఎనర్జీ అవసరం. టోలిన్ లో స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ నెట్వర్క్ ఉండదు. దాని ఇంటర్మోలిక్యులర్ అట్రాక్షన్ లో ప్రధానంగా లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అందువల్ల రూమ్ టెంపరేచర్ వద్ద టోలిన్ మాలిక్యూల్స్ వేపర్ ఫేజ్ లోకి ఎస్కేప్ అవ్వడం కంపారిటివ్లీ ఈజియర్. కాబట్టి స్ట్రాంగర్ ఇంటర్మోలిక్యులర్ అట్రాక్షన్ దెన్ ఎస్కేప్ కష్టం. వీకర్ అట్రాక్షన్ దెన్ ఎస్కేప్ కంపారిటివ్లీ ఈజీ. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేపర్ ప్రెషర్. ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ నుంచి వేపర్ ఫేజ్ లోకి వెళ్లే టెండెన్సీని అర్థం చేసుకోవడానికి వేపర్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్. 25 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ 3.2 కిలోపాస్కల్స్ అండ్ టోలిన్ 3.8 కిలోపాస్కల్స్. అంటే ఆ టెంపరేచర్ వద్ద టోలిన్ కి వేపర్ ఫేజ్ లోకి వెళ్లే టెండెన్సీ వాటర్ కంటే కొంచెం ఎక్కువ. అందుకే సేమ్ కండిషన్స్ లో టోలిన్ ఫాస్టర్ గా ఎవాపరేట్ అవుతున్నట్టు కనిపించవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఒక గ్రామ్ లిక్విడ్ ని వేపర్ గా మార్చడానికి ఎంత ఎనర్జీ అవసరమో ఇది చెబుతుంది. వాటర్ కి ఇది సుమారు 2260 జూల్స్ పర్ గ్రామ్, టోలిన్ కి సుమారు 360 జూల్స్ పర్ గ్రామ్. అంటే వేపరైజేషన్ కి రిక్వైర్డ్ ఎనర్జీ వాటర్ తో పోలిస్తే టోలిన్ కి చాలా తక్కువ. కానీ ఈ వేపరేషన్ స్పీడ్ ని ఇది ఒక్కటే డిసైడ్ చేయదు. వేపర్ ప్రెషర్, ఇంటర్మోలిక్యులర్ ఫోర్సెస్, టెంపరేచర్, సర్ఫేస్ ఏరియా, ఎయిర్ ఫ్లో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఒక్కటే చూసి ఎవాపరేషన్ స్పీడ్ ని జడ్జ్ చేయకండి.